కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఒక ఆడబిడ్డను ఓడించేందుకు సీఎం మంత్రులు అంతా గల్లీల్లో తిరుగుతున్నారని కేటీఆర్ అన్నారు. ఓట్లు వేయకపోతే పథకాలు రద్దు చేస్తామని సీఎం బెదిరిస్తున్నారన్న కేటీఆర్, పథకాలు కాదు కాంగ్రెస్ సర్కార్నే ప్రజలు రద్దు చేస్తారని అన్నారు. హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ఏం చూసి కాంగ్రెస్ కు ఓటేయాలంటూ ప్రశ్నించారు. సర్వేలోనూ గులాబీ పార్టీనే టాప్ లో ఉందన్న కేటీఆర్, జూబ్లీహిల్స్ లో గెలిచేది బీఆర్ఎస్ అని ధీమా వ్యక్తం చేశారు. ఒక్క ఆడబిడ్డను ఓడగొట్టడం కోసం, ఈ ఒక్క సీటు కోసం ముఖ్యమంత్రి గారు కాలికి బల్పం కట్టుకొని తిరుగుతా ఉన్నాడు. అట్లాగే 14 మంది మంత్రులు ఒక్కొక్కరు ఇయాల గల్లీ గల్లీ తిరుగుతున్నారు. రేమత్ నగర్ లో, యూసుఫ్ గూడాలో, అట్లాగే అన్ని డివిజన్లలో గల్లీ గల్లీ తిరుగుతా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇయాల తెలంగాణ ప్రజలకు, జూబ్లీహిల్స్ ప్రజలకు బెదిరిస్తున్నాడు, ధమ్కీలు ఇస్తున్నాడు. మీరు నాకు ఓటేయకపోతే రద్దు చేస్తా అంటున్నాడు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి రద్దు చేస్తా అని ఎగిరెగిరి పడితే జూబ్లీహిల్స్ ప్రజలు పెట్టే వాతలకు నీ ప్రభుత్వమే ఆగమయ్యే రోజు దగ్గరలోనే ఉన్నది. యాది పెట్టుకో. ఇదేమి ఏడి తెలంగాణ, గుడ్డి తెలంగాణ కాదు, చైతన్యవంతమైన తెలంగాణ. నీలాంటి వాళ్ళను చాలా మందిని చూసినాం గతంలో కూడా. ఎగిరెగిరి పడ్డోళ్ళు, ఇదే మట్టిలో కలిసిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవాళ ఉన్న ఏమీ ఇయ్యలేదు, ఇస్తా అన్నదేది ఒక్కటి కూడా ఇయ్యలేదు. ఇక్కడ పెట్టిండు కదా చూడు, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, నెలకు 4000 ఇచ్చిండా? విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నాడు, 5 లక్షల పొలగాళ్ళకి ఇచ్చిండా? అగో మైనారిటీలకు చెప్పిండు, అబ్దుల్ కలాం తోఫాए तालीम 10,000 देता हूं बोले हर महीना, दिए क्या? 5,000 देता हूं बोले 10th क्लास बच्चों को, दिए क्या? स्पेशल उर्दू मीडियम रिक्रूटमेंट करता हूं बोले, करे क्या? साथ ही साथ आपको हमारे बहनों से कहा गया 2,500 देंगे और स्कूटी देंगे और बहुत कुछ कहा गया था, एक भी चीज अमल नहीं हुआ. ఓడిపోతా అని అర్థమైంది రేవంత్ రెడ్డి గారికి. అందుకే ఫ్రస్ట్రేషన్ల, నిరాశలో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ పదవి తాత్కాలికం. 5 ఏళ్ల కోసమే నీ పార్టీని ప్రజలు గెలిపించిండ్రు. గెలిపించిన 5 ఏళ్లలో ఏమన్నా మంచి పనులు చేస్తే మెచ్చుకుంటారు, గలీజ్ పనులు చేస్తే ఇంటికి పంపిస్తారు. 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా కేవలం యాది పెట్టుకోండి, మీరు జూబ్లీహిల్స్ లగిన కాంగ్రెస్ డిపాజిట్ ఓడగొడితే 500 రోజులలో కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. 500 రోజులే ఉన్నాయి, కౌంట్ డౌన్ చాలు అయింది. 500 రోజులే మిగిలి ఉన్నది. తెచ్చుకుందామా కేసీఆర్ గారిని తిరిగి? లానాయకి నై కేసీఆర్ సాబ్కో వాపస్. సర్వే ఆయన సర్వే చేసి టీవీలో చెప్పిండట, ఆయన చెప్పిండట, మన గెలుపు మామూలుగా ఉండబోతలేదు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ వాళ్ళ డిపాజిట్ జల్లంతయ్యే విధంగా జమానత్ జప్తా అయ్యేటట్టుంటదని చెప్పి ఇప్పుడే ఇక్కడికి వస్తా ఉంటే సర్వే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎంతో మంది సర్వే వాళ్ళు చెప్తున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి, తెలంగాణ ప్రజలకు ఒక ఆశా దీపం లాగా మీ వైపే చూస్తా ఉన్నారు. 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ప్రజల ఓట్లతోని 4 కోట్ల తెలంగాణ ప్రజల తలరాత మార్చే శక్తి మీకే ఉన్నది.